కాంగ్రెస్ పార్టీలోకి వరుస చేరికలు జరుగుతున్నాయి. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే సంజయ్ రాక పార్టీలో దుమారం రేపుతోంది. సంజయ్ చేరికను వ్యతిరేకించిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ విషయం మీద జీవన్ రెడ్డి మాట్లాడుతూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు, కానీ పార్టీ మార్పుపై ఎలాంటి ఆలోచన లేనట్టు చెప్పారు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సింది జరిగిపోయిందన్నారు. తను రాజీనామా చేశాక పల్లెలన్నీ తిరుగుతానన్నారు. ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. కానీ ఇప్పటి వరకు తనకు ఏ పార్టీ నుండి పిలుపు రాలేదన్నారు. బీజేపీ నుంచి కూడా ఎవరు సంప్రదించలేదన్నారు. అయినప్పటికీ తనకు పార్టీ మారే ఆలోచన అయితే ఇప్పటి వరకు లేదన్నారు. కానీ ఆ తర్వాత ప్రజల నిర్ణయం మేరకు నడుచుకుంటానని చెప్పారు. సంజయ్ చేరిక విషయంలో తనని కనీసం సంప్రదించలేదు అని అన్నారు. సొంత ప్రయోజనాలని పక్కన పెట్టి పార్టీ కోసం నిలబడితే అవమానాలే మిగిలాయని బాధపడ్డారు. పార్టీ నుంచి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా మాట్లాడినట్టు చెప్పారు. తాను ఈ స్టేజీలో పార్టీ నుండి గౌరవం కోరుకుంటున్నానని, కానీ ఈరోజు ఆ గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా పార్టీ ప్రతి నిర్ణయాన్ని గౌరవించానన్నారు. తనకి నష్టం జరుగుతుందని తెలిసినా పార్టీ మాటకి ఎదురు చెప్పకుండా పాటించానని చెప్పుకొచ్చారు. వరుస చేరికలతో బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల ఎమ్మెల్యే చేరిక ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.